హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనసును విను. ఈరోజు టాపిక్ ఏంటంటే లోన్లీనెస్ అండ్ ఎమోషనల్ డిస్కనెక్షన్. ఒక్కసారి ఆలోచించండి. మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి, వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. కానీ రాత్రి పడుకునే ముందు మనసు మాత్రం నాకెవ్వరూ లేరా అని అడుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? సైకాలజీలో ఒక స్పష్టమైన మాట ఉంది. Loneliness is not about being alone. It's about not being emotionally seen. మన రోజంతా ఎలా గడిచిందో ఎవరైనా నిజంగా అడిగారా? బాగున్నావా అని కాదు, ఈ రోజు నిన్ను ఏం బాధ పెట్టింది అని. అసలు ఈ లోన్లీనెస్ ఎలా మొదలవుతుంది? మన బాల్యంలో మన బాధని ఎవరైనా చిన్నగా తీసుకున్నప్పుడు, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరో అన్నప్పుడు, మన మెదడు ఒక నిర్ణయం తీసుకుంటుంది, నా ఫీలింగ్స్ ముఖ్యమైనవి కావు అని. అక్కడి నుంచే మనం మన మనసుని మూసేయడం నేర్చుకుంటాం. పెద్దయ్యాక కూడా అదే అలవాటు. బాధగా ఉన్నా నవ్వుతూనే ఉంటాం, ఖాళీగానే ఉన్నా బిజీగా నటిస్తాం. ఇది స్ట్రాంగ్గా ఉండడం కాదు, ఇది సర్వైవ్ అవ్వటం. నెక్స్ట్, సోషల్ మీడియా లోన్లీనెస్. ఇది చాలా మంది మాట్లాడని నిజం. ఇతరుల జీవితాలను చూస్తూ మన జీవితాన్ని తక్కువగా అనుకోవటం. వాళ్ళ నవ్వులు, వాళ్ళ ట్రావెల్స్, వాళ్ళ పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్, వాటిని చూసి మన మెదడు పోలిక పెట్టడం స్టార్ట్ చేస్తుంది. పోలిక మొదలైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అప్పుడు మనం అనుకుంటాం, నా జీవితంలోనే ఏదో లోటుందని. కానీ నిజం ఏంటంటే వాళ్ళు షేర్ చేస్తున్నది వాళ్ళ జీవితం కాదు, వారి హైలైట్స్ మాత్రమే. నెక్స్ట్, రిలేషన్షిప్లో ఉన్న ఒంటరిగా ఫీల్ అవ్వటం. ఇది ఇంకా డీప్. భర్త పక్కన ఉన్న భార్యకు ఒంటరిగా అనిపించవచ్చు, భార్య ఉన్నా కూడా భర్త ఒంటరిగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే వారి మధ్య మాటలు ఉన్నాయి కానీ వినిపించుకోవటం లేదు, వారి మధ్య కనెక్షన్ మిస్ అవుతోంది. ఇది ప్రేమ తగ్గడం కాదు, ఇది ఎమోషనల్ డిస్కనెక్షన్. అసలు మన మెదడులో ఏం జరుగుతోంది? మన ఫీలింగ్స్ని ఎవరైనా అంగీకరిస్తే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదే బాండింగ్, భద్రత, ప్రశాంతత. కానీ మన ఫీలింగ్స్ని ఎవరైనా రిజెక్ట్ చేసినా, లేకపోతే పట్టించుకోకపోయినా మన శరీరం స్ట్రెస్ మోడ్లోకి వెళ్తుంది. అందుకే ఒంటరితనం శారీరకంగా కూడా అది బాధని కలిగజేస్తుంది. ఇదేమీ డ్రామా కాదు, ఇది ప్యూర్ బయాలజీ. మరి హీలింగ్ ఎలా మొదలవుతుంది? మొదట మీరు మీ ఒంటరితనాన్ని అంగీకరించండి. మీరు వీక్ కాదు, మీరు ఒక హ్యూమన్ అని గ్రహించండి. తర్వాత ఒక నిజమైన బంధం కోసం వెతకండి. 100 మంది అవసరం లేదు, ఒక్క అర్థం చేసుకునే మనిషి ఉన్నా సరిపోతుంది. మూడవది, మీతో మీరు మాట్లాడటం నేర్చుకోవాలి. మీ ఫీలింగ్స్ని జడ్జి చేయకుండా మొదట మీరు వినడం మొదలు పెట్టాలి. ఎందుకంటే మీతో మీరు కనెక్ట్ అయినప్పుడు ప్రపంచం మీతో కనెక్ట్ అవ్వటం ఈజీ అవుతుంది. మీరు ఒంటరిగా లేరు, మీ మాట ఎవరైనా వినాలని కోరుకుంటున్నారంతే. ఇది తప్పు కాదు, ఇది అవసరం. హోప్ యు ఆల్ ఎంజాయ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మనసును విను.